తెలుగింటి ఆడపడుచులారా, తెలుగు తమ్ములారా, అమ్మలారా, అయ్యలారా, వినండి మన అవినీతి యువరాజు కథ చెవులారా. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. ముఖ్యమంత్రి కొడుకునని ముడుపు ఇవ్వమన్నాడు, సెటిల్మెంట్లు చేస్తానని సైటులు కాజేశాడు. జగన్నాటకాలాడి జనుల మోసగించాడు. రాత్రికి రాత్రే 1,00,00,000 కోట్ల రూపాయల వారసుడయ్యాడు. 1,00,00,000 కోట్ల రూపాయల వారసుడయ్యాడు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. గాలితోనే కలిసి అరెరె గాలి లెక్కలేసి, భావితరం హక్కులపై ఉక్కు పాదమేసి తొక్కి ఇనుము ఉక్కు పరిశ్రమలు పెట్టాడు. గనులు తోవి గుల్ల గుల్ల చేశాడు. సొమ్ము పోగు చేసి ప్రజల సొమ్ము పోగు చేసి, సొంత సొమ్ము పైస కూడా పెట్టుబడే లేక సిమెంటు ఫ్యాక్టరీలు ఎన్నో కట్టాడు. మన కళ్ళల్లో బూడిదని కొట్టాడు. పరువు కాచుకునేందుకే పత్రిక మొదలెట్టాడు. అబద్ధాలు చాటేందుకే టీవీ తను పెట్టాడు. రాత్రికి రాత్రే 1,00,00,000 కోట్ల రూపాయల వారసుడయ్యాడు. 1,00,00,000 కోట్ల రూపాయల వారసుడయ్యాడు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. పాడె మీద ఉంటే తండ్రి పాడె మీద ఉంటే, పదవి నాకు ముఖ్యమంటూ పైరవీలు జరిపి, పదవి ఇవ్వకుంటే పార్టీ వదిలాడు. ఇప్పుడు వీధులెక్కి విర్రవీగుతున్నాడు. ఇల్లు లేక పాపం పేదవాడు ఉంటే, పెద్ద పెద్ద ప్యాలెస్లను ఊరూరా కట్టుకుంటూ, నల్ల డబ్బు చల్లుకుంటూ బతికాడు. జనుల కొల్లగొట్టి కులికేందుకు నడిచాడు. అవినీతే ఎజెండాగా పార్టీ స్థాపించాడు. ఓదార్పను నాటకంతో ఓట్లు అడగవచ్చాడు. రాత్రికి రాత్రే 1,00,00,000 కోట్ల రూపాయల వారసుడయ్యాడు. 1,00,00,000 కోట్ల రూపాయల వారసుడయ్యాడు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు. అనగనగా అనగనగా యువరాజు, అతడికి అవినీతే అలవాటోయ్ ప్రతిరోజు.